శ్రీకాకుళంలో ప్రభుత్వ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద అర్ధరాత్రి కలకలం రేగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ సమీపంలోని ఒక సందులో స్పృహ లేకుండా పడి కనిపించింది. తోటి విద్యార్థుల సమాచారంతో ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఫిట్స్ రావడం వల్లే మూర్ఛపోయిందని హాస్టల్ వార్డెన్ పూర్ణ చెప్తున్నారు. అయితే తమ కుమార్తెకు ఫిట్స్ రావని, ఆమెపై అఘాయిత్యం జరిగి ఉంటుందని విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్ చెప్పండి. ప్రస్తుతం చూస్తున్నాం అర్ధరాత్రి సమయంలో ఆమె బయటకు రావడం, హాస్టల్ సమీపంలోనే పడిపోయింది స్పృహ లేకుండా అని చెప్తున్నారు. ఏం జరిగింది? ఆ అమ్మాయి ప్రస్తుతం ఎలా ఉంది? మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సునీల్? శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్తగోహం సమీపంలోని ఓ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతున్న ఈ విద్యార్థినిపై రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం శ్రీకాకుళం రూమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో ప్రవేశించి గుర్తు తెలియని వ్యక్తులు ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా హాస్టల్ విద్యార్థులు కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మహిళా కళాశాల హాస్టల్ పరిసర ప్రాంతాల్లో కానీ, ఏదైతే ఆ కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో కానీ ఆకతాయిలు జరగడము, దాంతోపాటు మందు బాటిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని కూడా ఏదైతే బాధిత విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే ఎన్నిసార్లు హాస్టల్ యాజమాన్యానికి కానీ పోలీసులకు కానీ గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన కూడా జరిగిందని. అయితే ఈ ఘటన బయటికి రాకుండా కూడా మొదట్లో హాస్టల్ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా తల్లిదండ్రులపై కొంత ఒత్తిడి కూడా తీసుకొచ్చినట్లు ఏదైతే బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. సునీల్, థ్యాంక్ యూ.